నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ సైతం. చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యం. ఆ నేర్పించేవాడికి కూడా ఉండాలి. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రుల తర్వాత గురువుకి స్థానం ఇస్తారు, తర్వాత దైవానికి ఇస్తారు. అలాంటి గురు స్థానంలో ఉండి మంచి బుద్ధులు చెప్పాల్సినటువంటి వ్యక్తే సక్రమమైనటువంటి మార్గం కాకుండా ఏదో పనులు చేస్తుంటే ఏం చేస్తారు, పట్టుకొని తంతారు. అదే పరిస్థితి ఈ టీచర్కి కూడా జరిగింది. వివరాల్లోకి వెళ్తే, కోడమూరు బాలికలతో అసభ్య ప్రవర్తన, దేహశుద్ధి చేసినటువంటి గ్రామ ప్రజలు, అందులో ఎమ్మటే పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఎస్సీ ఎస్టీ ఫోక్సో కేసు కింద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సినటువంటి ఒక ఉపాధ్యాయుడు వక్ర బుద్ధితో అసభ్యంగా ప్రవర్తించాడు. అతని వెకిలి చేష్టలకు చెప్పుకోలేక విద్యార్థినులు ఎంతో కుమిలిపోయేవారు. కొందరు బడి మానేసి తల్లిదండ్రుల వెంట పనులకు వెళ్ళేవారు. మరికొందరు వేరే పాఠశాలలకు వెళ్ళిపోయేవారు. తల్లిదండ్రులు చెప్పినా మార్పు రాకపోతే చివరకు పోలీసులు వచ్చి ఆ కీచక ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, కర్నూలు కోడమూరు మండలం వెంకటగిరి ఎస్సీ కాలనీలో ఉన్న స్పెషల్ ప్రాథమిక విద్యా పాఠశాలలో లక్ష్మణ అనే ఉపాధ్యాయుడు 2 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. పాఠశాల 1 నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు 60 మంది పైగా ఉంటారు. కొంతకాలంగా బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అతని తీరు తెలుసుకున్నటువంటి కొందరు తల్లిదండ్రులు గతంలో ఒకమారు అతన్ని హెచ్చరించారు. అయినా కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. తల్లిదండ్రులు బుధవారం పాఠశాలను చుట్టుముట్టారు. లక్ష్మణ్కు దేహశుద్ధి చేసేందుకు ప్రయత్నించగా తరగతి గదిలోకి వెళ్ళి దాక్కున్నాడు. సమాచారం అందుకున్నటువంటి కోడమూరు ఎంఈఓలు వసంతలక్ష్మి, తైమూరు భాష అక్కడికి వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయుని విచారించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు గ్రామస్తులు ఏకమవడంతో గూడూరు ఎస్ఐ తిమ్మయ్య తన సిబ్బందితో అక్కడికి వచ్చారు. లక్ష్మణ్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధిత పిల్లల తల్లిదండ్రులకు ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ ఎస్టీ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కోడమూరు సిఐ తంబ్రేజ్ తెలిపారు. మరోవైపు లక్ష్మణ్ను డీఈఓ శ్యామలపాల్ సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే, ఇతర మండలాల్లో పనిచేస్తూ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులను కోడుమూరు మండలంలో పోస్టింగులు ఇస్తుండడంతో గ్రామస్తులు, తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు ఒకటి ఆలోచించాలి విద్యా వ్యవస్థ కూడా, డిఈఓ గారు కూడా. ఒక వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మళ్ళీ ఇంకెక్కడ పోస్టింగ్ ఇవ్వకూడదు కదా. ఒక ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ సంఘటనకి ఈ సంఘటనలు ఇంకెక్కడైనా జరుగున్నాయా, అలాంటి సంఘటనల కారకులైనటువంటి టీచర్స్ని మళ్ళీ ఇక్కడికి ఎందుకు పంపిస్తారు? అసలు అలాంటి వాళ్ళు తీసేయచ్చు కదా. మంచి ప్రవర్తన నేర్పించాల్సినటువంటి టీచర్సే ప్రవర్తన లేకపోతే అలాంటి వాళ్ళని అసలు ఎందుకు మీరు జాబ్లో కంటిన్యూ చేస్తారు? తీసి పక్కనేసేసేయండి, సస్పెండ్ చేసి పక్కన పెడేసేయండి. మంచి ఉపాధ్యాయులను తీర్చిదిద్దాం. ఎందుకంటే ఉపాధ్యాయుడు సక్రమంగా లేకపోతే విద్యార్థులు కూడా సక్రమంగా ఎలా ఉంటారు? ఈ బాధ్యత ఎవరిది? మేలైనటువంటి సమాజం తీర్చిదిద్దాలంటే వాళ్ళకి మంచి లక్షణాలు చెప్పేటటువంటి, మంచి లక్షణాలను అలవరుచుకునేటట్టు తీర్చిదిద్దాల్సినటువంటి దిశ నిర్ణయించాల్సింది చెప్పేటటువంటి మార్గదర్శకాలు, సక్రమంగా చెప్పేటటువంటి ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. థ్యాంక్ యూ.